శిరీష టెక్స్టైల్స్ కమిటీ హైదరాబాద్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా మాట్లాడుతున్నాను. మేము చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే జూట్ మార్క్ ఇండియా స్కీమ్ అనేది మీ ప్రభుత్వం లాంచ్ చేసిన స్కీమ్ ఇది. జూట్ ప్రోడక్ట్స్కి ఒక లేబులింగ్ ఇస్తారు. అదేంటంటే ఇండియాలో తయారైన జూట్ ప్రోడక్ట్స్ అని చెప్పడానికి. దాంతో వాళ్ళకి మార్కెట్లో ఒక మంచి పేరు వస్తుంది, గుర్తింపు వస్తుంది. మన ఐఎస్ఐ మార్క్ ఎలానో జూట్ ప్రోడక్ట్స్కి జూట్ మార్క్ అనే స్కీమ్ ఇస్తుంది. ప్రోగ్రామ్ లేబుల్స్ ఇస్తామన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఎవరెవరు ఇన్వాల్వ్ కావాలి, వాళ్ళకి ఏం అర్హత ఉండాలి? సార్ దీంట్లో అర్హత గురించి కాదు సార్, మీరు జూట్ ద్వారా ఏమైనా బ్యాగ్ కానీ ఐటమ్స్ కానీ వాటర్ రకరకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి మార్కెట్లో. సో మీరు తయారు చేసే ప్రోడక్ట్లో 50% జూట్ ఫైబర్ ఉంటే దానికి స్కీమ్ వర్తిస్తుంది. వాళ్ళు మేము ఏంటంటే ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ నేషనల్ జూట్ బోర్డు వాళ్ళు టెక్స్టైల్స్ కంపెనీని ఇంప్లిమెంటింగ్ బాడీ కింద ఎంచుకున్నారు. సో మేము ఏంటంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ స్కీమ్ ఏంటంటే ఎవరైతే ఇండివిజువల్ పర్సన్స్ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు ఇఫ్ దే ఆర్ డూయింగ్ జూట్ ప్రోడక్ట్స్. ఆ జూట్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయంటే దే షుడ్ కంటైన్ మోర్ దెన్ 50% ఆఫ్ జూట్ ఇన్ ఇట్. సో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాక మేము లేబుల్స్ ఇస్తాం వాళ్ళకి. ఆ ప్రోడక్ట్స్కి వాళ్ళు ఆ లేబుల్స్ వేసుకోవచ్చు. ఆ లేబుల్స్ వేసుకుంటే ఏమవుతుంది, మేడ్ ఇన్ ఇండియా విత్ జూట్ ప్రోడక్ట్స్ అని వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మంచి గుర్తింపు వస్తుంది. నేషనల్ మార్కెట్లో కూడా వాళ్ళ ఎగ్జిబిషన్స్లో వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా మంచి పేరు వస్తుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా మంచి వాల్యూ వస్తుంది. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మా తరఫున ఇంతవరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పైప్ లైన్ లో ఉంది. మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ట్రై చేస్తున్నారు చేయడానికి. బట్ ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎన్జిఓస్ ఉన్నాయి సార్, కొన్ని ఎన్జిఓస్ సహాయ అని ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఈ లేడీస్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి జూట్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఇస్తున్నారు ట్రైనింగ్. అది తీసుకున్నాక వాళ్ళు ఈ DCH ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్, వాళ్ళ దగ్గర గుర్తింపు కార్డు తీసుకోవాలి, ఆర్టిజాన్ కార్డు అని ఉంటుంది. అది తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కడికైనా ఎగ్జిబిషన్స్లో వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ స్టాల్కి కానీ ఖర్చులతో లైక్ కన్సెషనల్ ప్రైజెస్లో గవర్నమెంట్ ఇప్పిస్తుంది వాళ్ళకి. కొన్ని చోట్ల ఫ్రీ స్టాల్స్ ఇప్పించవచ్చు, కొన్ని చోట్ల కన్సెషనల్ స్టాల్స్ ఇప్పించవచ్చు. రావడానికి పోవడానికి కూడా ఛార్జెస్ సగం వాళ్ళు ఇవ్వచ్చు, సగం వీళ్ళు పెట్టుకోవచ్చు. అలాంటి స్కీమ్స్ ఉన్నాయి. సో DCH దగ్గర హ్యాండిక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ ఆర్టిజన్ కార్డ్ తీసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్కి లేబుల్స్ వేసుకొని ఎగ్జిబిషన్స్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. అది వాళ్ళ ప్రోడక్ట్ మంచి రేటుకి అమ్మబడవచ్చు. వాళ్ళ ఏమంటారు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళకి. అది లోన్స్ సదుపాయాలు లాంటివి అంటే వీళ్ళ ట్రైనప్ అయ్యి వీళ్ళ సర్టిఫికేట్ కోర్సెస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటుంది. JSS నుంచి అట్లా ఉన్నారు. వాళ్ళు ఏమైనా మీ దగ్గరకు వస్తే మీరు ఏమైనా లోన్స్ ఇవ్వగలుగుతారు? అట్లా లోన్స్ ఏమి ఇవ్వడానికి మేము ఓన్లీ లేబుల్ ఇంప్లిమెంటేషన్ ఇది. సో వాళ్ళ ప్రోడక్ట్స్కి ఆ లేబుల్ వేసుకుంటే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. లేబుల్కి ఛార్జెస్ ఇస్తారు సార్. ఇనీషియల్గా 2000 లేబుల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. తర్వాత ఈచ్ లేబుల్ వచ్చి 50 పైసా ఛార్జ్ చేయబడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద ప్రొడక్షన్ కెపాసిటీ వాళ్ళకి లేబుల్స్ ఎలిజిబిలిటీ ఇస్తారు. ఇది రిజిస్టర్ చేసుకున్నప్పుడు మా స్టాఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళ యూనిట్ చెక్ చేస్తారు. వాళ్ళ ప్రొడక్షన్ సేల్స్ ఎంత ఉంది ఎలా ఉంది చెక్ చేసి వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉందని మేము నిర్ధారించాక అంత అమౌంట్ ఆఫ్ లేబుల్స్ ఇస్తారు. అంటే చిన్న చిన్న పరిశ్రమ మొత్తం వచ్చి మీ లేబుల్కి అప్లై చేసుకోవాలి సార్. ఇప్పటివరకు ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేశారు సార్? ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఈ స్కీమ్ కింద చేస్తున్నాం సార్. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం. అంటే మాక్సిమం డిస్టెన్స్ అంటే 1 కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ ఉండాలనుకుంటారు కదా మార్కెటింగ్ పర్పస్ లాగా? సార్ ఇప్పుడు మనది ఇది గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ స్కీమ్. మేము ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, మాది ఉంది హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. సో అందుకని మేము ఏంటంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మాకు టెలిఫోనికల్గా కానీ వాళ్ళు ఇన్ పర్సన్ కానీ మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. రిజిస్ట్రేషన్కే కానీ లేబుల్స్ కొనుక్కోవడానికే కానీ ఏదైనా సరే. మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఏమైనా వెబ్సైట్ అట్లాంటిది ఏదైనా? సార్ జూట్ మార్క్ ఇండియా స్కీమ్ ట్రేసెస్ జూట్ అనే సైట్, దాంట్లో వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మాకు కాల్ చేస్తే మేము హెల్ప్ చేస్తాం. మేడం ఇందులో ఇప్పుడు ట్రైబల్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమైనా ఫ్రీ సర్వీస్ అట్లాంటివి ఏమన్నా వీటికి అట్లా ఏమన్నా? సార్ ఇది మేము చేసేది ఏంటంటే టెస్టింగ్ చేసుకోవడానికి పైసలు కట్టి చేయించుకోవాలి, కమర్షియల్ టెస్టింగ్ కాబట్టి. తర్వాత ఈ లేబుల్స్ చాలా నామినల్ కాస్ట్ సార్. వాళ్ళ రిజిస్ట్రేషన్ కూడా నామినల్ 50 రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. సర్టిఫికేట్ ఇస్తారు. లేబుల్ ఒక్కొక్క లేబుల్ ఇనిషియల్గా 2,000 లేబుల్స్ ఫ్రీ వస్తాయి. తర్వాత 50 పైసా పర్ లేబుల్ ఉంటుంది సార్. అంతకన్నా ఎక్కువ నుంచి కాస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.